వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా కెప్టెన్ తానేనని రోహిత్ శర్మ హింట్ ఇచ్చాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి భారత జట్టు కూర్పు గురించి చర్చించినట్టు తెలిపాడు. అంతేకాక ఈసారి కప్పును అందుకోవటానికి సాయశక్తులా మరోసారి పోరాడతామని రోహిత్ చెప్పాడు. జూన్లో వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ను ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సాన్నాహకంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ 3 టీ20లు సిరీస్లో తలపడింది. 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తోనే తిరిగి టీ20 ఫార్మాట్కు రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆఫ్ఘన్తో 3వ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడారు. వచ్చే ప్రపంచ కప్ను గెలవటానికి మరోసారి తీవ్రంగా ప్రయత్నిస్తాం. వరల్డ్ కప్ కోసం 15 మంది ఇంకా ఎంపిక అవ్వలేదు. కానీ 8 మంది నుంచి 10 మంది ఆటగాళ్లు దాదాపు ఖరారయ్యారు. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు ఎంపిక చేయాలని చూస్తున్నాం. వెస్టిండీస్లో వికెట్ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా జట్టు కూర్పు ఉంటుంది. ఈ విషయంలో స్పష్టంగా ఉండాలని నేను, రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నాం అని రోహిత్ తెలిపాడు. అలాగే మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఎందుకు ఎంపికయ్యారు, ఎందుకు ఎంపిక అవ్వలేదు అనే విషయాలను ఆటగాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. అయితే మనం ఎవరినీ సంతోషంగా ఉంచలేం. ఈ విషయాన్ని కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేర్చుకున్నా. జట్టు ఎంపికైన 15 మంది హ్యాపీగా ఉంటారనుకుంటాం. కానీ ఆ తర్వాత 11 మంది మాత్రమే ఆనందంగా ఉంటారు. బెంచ్కు పరిమితమైన మిగిలిన 4 హ్యాపీగా ఉండరు. ఎందుకు ఎంపిక కాలేదని అడుగుతారు. కాబట్టి హ్యాపీగా ఎవరినీ ఉంచలేమని, జట్టును గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని తెలుసుకున్నా అని రోహిత్ అన్నాడు.